మార్పులు చేర్పులు ఎత్తులు పై ఎత్తులు కొత్త కొత్త హామీలు అడగకుండానే వరాలు. అబ్బో, ఎలక్షన్ల గెలిచేతందుకు ఎన్నెన్ని ప్లానింగ్ వేయాలో అన్నీ వేస్తున్నాయి పార్టీలు. రెండు రాష్ట్రాలలో మస్తు రంజగా నడుస్తున్నది రాజకీయం. ఓ దిక్కేమో పబ్లిక్ను తమ దిక్కు మలుపుకునే ఎగిరం చేసుకుంటేనే ఇంకో దిక్కు లీడర్లను కార్యకర్తలను హుషారు చేస్తున్నాయి పార్టీలు. అందరేమో కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ రువ్వడి మాత్రం చిన్నగలేదు. ఇక చూడుర్రు మీరే. అటు పబ్లిక్ను ఇటు పార్టీ లీడర్లను ఎవ్వలను నారాజ్ చేస్తలేడు సీఎం జగన్ సారు. మీటింగుల మీద మీటింగులు పెట్టి అందరినీ హుషారు చేస్తున్నాడు. ఉన్నది 45 రోజులే, గట్టిగా తిప్పలబడాలే, మళ్ళోసారి గద్దెనెక్కాలే అన్నట్టు ఫ్యాన్ పార్టీ లీడర్లందరినీ కూసబెట్టి ముచ్చట్లు చెప్పిండు. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరల్లెస్ తాడేపల్లిలో అయినా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం మీటింగుల అన్ని జిల్లాలకెళ్ళి లీడర్లను పిలిపించుకొని మాట ముచ్చట చేసిండు సారు. పబ్లిక్లనే ఉండాలి, పబ్లిక్లనే తిరగాలి అన్నట్టు గట్టిగానే చెప్పిండు. పండ్ల పని ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. అని చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూసాం, దానికన్నా ముందు ఇదే చూసాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తానంటున్నాడు. మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళ తీరుగా ఉత్తుత్తి మాటలు చెప్పేటోళ్ళం కాదు. ఏది చేస్తామో గదే చెప్తాం, ఏదైతే చెప్తామో చేసి చూపిస్తాం అన్నట్టు మాట్లాడిండు జగన్ సారు. సర్కారోళ్ళు చేసిన మంచి ఏంటిదో ఇల్లు తిరిగి ప్రచారం చేయాలి, ఎవ్వరు లాపర్వ చేయొద్దు అని చెప్పిండు. 175 సీట్లకు 175 సీట్లు గెలవాలి అన్నట్టు నూరిపోసిండు. సీఎం సార్ ముచ్చట్లతోని ఫ్యాన్ పార్టీ లీడర్లకు బలం మందు తాగినట్టే బలం వచ్చిందట. మరిగా చూడాలి ఎట్టెట్ట పని చేస్తారో. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎలక్షన్ల ప్రచారంలో గట్టిగా చెప్పిర్రు కదా షై పార్టీ వాళ్ళు. అందుకే మాట అంటే మాటనే, ఇస్తామన్నాక ఇక ఇచ్చుడే అన్నట్టు చేస్తుర్రు సర్కారు వాళ్ళు. వచ్చుడుతోనే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిర్రు, ఆరోగ్యశ్రీ పైసలు పెంచిర్రు. ఇక ఇప్పుడు ఇంకో 2 గ్యారంటీలు అమలు చేసిర్రు. తెలంగాణ అంతటా 500కే సిలిండర్ పథకం షురువైంది. ఢిల్లీకేంచి ప్రియాంకమ్మ రాకపోయినా అన్నమాట ప్రకారం సర్కారోళ్ళు ఇంకో 2 గ్యారెంటీ అయితే అమలు చేసి గురించి చేసిర్రు. చేవెళ్ల మీటింగులనే సురువు చేద్దాం అనుకున్నారు గాని కరెక్ట్ టైంకు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వచ్చి పడ్డది. అందుకే ఇక సచివాలయంలోనే సురువు చేసిండు సీఎం సారు. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. ఇక అందరికి మహాలక్ష్మి పథకం కింద 500కే సిలిండర్ వస్తుందా అంటే అట్లా కాదు, అర్హులకే వస్తుందట. మరి అర్హులు కావాలనంటే ఏమేం కావాలనయ్యా అని అంటే అన్నిటికంటే ముందుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నట. ప్రజాపాలన టైంలో దరఖాస్తు పెట్టుకొని ఉండాలన్నట. అటు వెనక సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం పైసలు కడితే వెనక సిరికి గ్యాస్ కంపెనీ వాళ్ళు అందులోకి వెళ్ళి 500 కడి చేసుకొని తత్తిమ పైసలు తిరిగి మన అకౌంట్లకే ట్రాన్స్ఫర్ కొడతారట. అంటే ముందుగాలనైతే బరాబర్ పైసలు కట్టే సిలిండర్ తీసుకోవాలని అన్నట్టు. అట్లా ఇక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు 500కే ఇస్తారని అంటే 3 ఏండ్ల సంధి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో గా పాత లెక్కలు అన్ని తీసి సంవత్సరానికి ఎన్ని సరిపోతాయో గన్ని సిలిండర్లు ఇస్తారట. ఇక పేదోళ్ల ఇండ్లకు మార్చి 9వ వారం సంధి 0 కరెంటు బిల్లులు కొడతారని ముందుగానే చెప్పిరు కదా ఆ సర్కారు వాళ్ళు. అట్లనే చేస్తారట. ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది.
పథకాల ముచ్చట్లు ఇట్లుంటే అటు చేవెళ్ల మీటింగుల రాజకీయ ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఎగస్ పార్టీ వాళ్ళ మీద సీఎం సారు పొట్టు సాపించిండు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. ఎంపీ ఎలక్షన్లకు ముందు సర్కారోళ్ళు ఇస్తామన్నాయన్ని ఇస్తాం, చేస్తామన్నాయన్ని చేస్తాం అన్నట్టు పబ్లిక్ కు నమ్మకం వచ్చేటట్టు చేస్తారు. గ్యారెంటీలు అమలు చేసుకుంటేనే పతారం పెంచుకుంటారు. లీడర్లను షరీకు చేసుకుంటా బలం పెంచుకుంటారు. పాత ముచ్చట్లన్నీ ఎల్లదీసి ఎగస్ పార్టీ వాళ్ళను ఇరుకున పెడతారు. మస్తు జోరుగా చేస్తున్నారు రాజకీయం. మరిగా ఏ పార్టీ గుర పెడతారో ముందు చూడాలి. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు శురువైందంటే ఇప్పటికీ సల్లార్తలేదు కాళేశ్వరం కుంపటి. అటు సర్కారోళ్ళు ఇటు ఎగస్ పార్టీలు ఎవరిలో ఒకళ్ళు నిప్పుల ఉప్పేస్తుర్రు, పొగరాజేస్తుర్రు. అంటే చాలు కాళేశ్వరం ముచ్చట్లే ముంగటేసుకుంటున్నారు. తాపకోసారి నడువుర్రి పోదాం మేడిగడ్డకు అని అంటుర్రు. ఇదివరకే షే పార్టీ వాళ్ళు 1-2 సార్లు మేడిగడ్డ బ్యారేజీ కడిగిపోయి వచ్చిర్రు. ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు తయారైతుర్రట. మేడిగడ్డ కాడనే తేల్చుకుంటామని అంటుర్రట. మరి గగ్గ ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన 150 నుంచి 200 మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. చెయ్యి పార్టీ వాళ్ళ వంత వచ్చింది, ఇప్పుడు కారు పార్టీ వాళ్ళ వంత వచ్చింది. 1 తారీఖు నాడు కారు పార్టీ వాళ్ళ అంతా బండి కట్టుకొని మేడిగడ్డకు పోతారట. అంతేకాదు ఇంకో పెద్ద ముచ్చట్నే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అయితే మాకైతే అనుమానం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను. ఆగో గట్లా అవుతున్నదట. చెయ్యి పార్టీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనేనా, ఓ మస్తు పెద్ద ఉన్నది అని చెప్పుకొచ్చిండు. ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న అన్ని బ్యారేజీల కాడికి బండి కట్టుకొని పోయి వస్తారట. ఇగిదిట్లుంటే నల్గొండ మీటింగ్ తోని సురువైన కారు పార్టీ వాళ్ళ నీళ్ల కొట్లాట పోను ఇంగింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది. మార్చి 10వ తారీఖు నాడు కరీంనగర్ లో కారు పార్టీ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడతారట. మాజీ సీఎం కేసీఆర్ సారు మీటింగ్ లో ముచ్చట్లు చెప్తాడట. గా మీటింగ్ తోనే ఎంపీ ఎలక్షన్ల ప్రచారం గీట సురువు చేస్తారట. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్కారోళ్ళు చెప్తున్న ముచ్చట్లన్నీ గలతు ముచ్చట్లు అన్నట్టు ప్రచారం చేస్తారట. ఇది అంతిట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా కారు పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నారు. ఎసోంటి ఆళ్ళ గుంగిందో గాని మేడిగడ్డ బ్యారేజీ దెబ్బకు చెయ్యి పార్టీ వాళ్ళకు ఎలుగయింది, కారు పార్టీ వాళ్ళకు కాడబడ్డట్టు అయింది. మరిగా కాళేశ్వరం కుంపటి ఎప్పటికి సార్లాడుతుందో ఏమో అనుకుంటారా అందరూ. మైక్ల ముంగట లీడర్ల మాటలు, కార్యకర్తల చప్పట్లు, ఈలలు, గోలలు ఇంతకు మునుపు రాజకీయంలో గిట్లుండే. రాను మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు అన్నట్టే నడిచినాయి రాజకీయాలు. కానీ ఇప్పుడు అట్లేం కాదు. ఈగింతో కాడుగు ముంగటికేసిర్రు తెలంగాణ లీడర్లు. సవాళ్ళు, ఛాలెంజ్ల కాంచెల్లి కుస్తీలు పట్టుకునేటి దాకా వచ్చింది. అగజూడుర్రి పువ్వు పార్టీలు, షెయి పార్టీలు ఎట్లా తన్నుకుంటుర్రో. సవాళ్ళు, ఛాలెంజ్లు, శపథాలు, తొడలు కొట్టుకోడు, దెబ్బలు దరుచుకోడుతోని తెలంగాణ లీడర్లు, కార్యకర్తలు ఎక్కడ తగ్గుతలేరు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే కాలు దిగుతున్నారు. ఇన్నొద్దులు మైకులల్లా మాట్లాడుకున్న లీడర్లు ఇప్పుడు కుస్తీలు పట్టుకునేటి కాడికి వచ్చారు. ఆల్లేదు సూళ్ళేదు, అల్లుని పేరు అదేదో అన్నట్టు ఊరు లేదు, పేరు లేదు, అన్నోళ్ళు లెవలో ఇన్నోళ్ళు లెవలో ఎవరికి తెలియదు గాని ఆయన అట్టన్నాడు, ఈయన ఇట్టన్నాడు అనుకుంటా పువ్వు పార్టీ, షెయి పార్టీ వాళ్ళ నడుమ పొట్టులు లొల్లి అవుతుంది. ఇదే నువ్వు చెప్తున్నావు, వాదన చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ కూడా చెప్తున్నాను,
నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతాను. రాముడి మాట అన్ని మాట్లాడతాను. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు. చెప్పు, వద్దని సిద్ధమా చెప్పు. నువ్వు ఏమంటే ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా, నేను పక్క దొరుకుతా, నువ్వు పక్క దొరుకుతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. అది ఇన్నరా. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సార్ ఏమన్నాడో అది కూడా ఇన్ను చూపాలి. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరు అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఆగనాట ఎవలమ్మైనా అమ్మేనాట. అమ్మ అందరికి అమ్మే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. మరి ఇద్దరికి ఆడొచ్చిందో కిరికిరి, ఎందుకు వచ్చిందో ఏమో గానీ పొన్నం సారుకు బండి సారుకు నడమ కిరికిరి గట్టిగానే నడుస్తున్నది. అట్ట బండి సంజయ్ సారు ప్రజాహిత యాత్ర చేసుకుంటా సిద్దిపేట జిల్లాలున్న హుస్నాబాద్ కు పోతే షెయి పార్టీ వాళ్ళు అడ్డం తగిలిదట. మా లీడర్ కి అడ్డం తగులుతారా అని పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు అరుచుకున్నారు. వీళ్ళు ఇడుగుంజాలు అడుగుంజ రెండు పార్టీల లీడర్లు కార్యకర్తల నడమ గట్టిగానే నడిచింది లొల్లి. గల్లలు పట్టుకొని గుంజుకున్నారు, గోడల మీదంగా రాళ్ళేసుకున్నారు, ఒకరి మీదకొకరు కాలు దూకుంటారు, అంకెలేసిర్రు. అట్ట కొంతమందికి దెబ్బలు కూడా తగిలినాయట. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇట్టకి పంచాది సిలికి గాలివాన లెక్కనే గట్టిగానే అవుతున్నది. మరి చూడాలకి కిరికిరి యాడి తనకపోతుంది ఏంది అని ఎడిదిగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనము, ఏం పబ్లిక్, ఏం భక్తులు. మేడారంలో తల్లుల్ని దర్శించుకునే తందుకు ఎక్కడ లేని పబ్లిక్ వచ్చిర్రు, తల్లుల్ని దర్శించుకున్నారు. అంత దూరం పోయిన వాళ్ళు ఉత్త చేతులతో పోతారా? కట్నాలు కానుకలో తోచినంత వేసి వస్తారు కదా. అగో అట్లా తల్లులకు కట్నాలు గట్టినే పడ్డాయట. మరి తల్లులకు ఏ పాటి ఆదాయం వచ్చింది, ఏంది కథ అనేటి దాని మీద ఒక్క నజరేసొద్దాం పార్రి. పోయిన బుధవారం నాడు సురువైంది మేడారంలో సమ్మక్క సారక్క తల్లుల జాతర. శనివారం దానిక మస్తు జోరుగా నడిచింది. ఊరు వాడ పల్లె పట్నం చిన్న పెద్ద ముసలి ముతక ఒకటి కాదు రెండు కాదు కోట్ల మంది భక్తులు మేడారంలో తల్లుల్ని గొలుసుకునేందుకు బండ్లు కట్టారు. తల్లుల దర్శనం చేసుకుని పబ్బది పట్టారు. అట్టా తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు ఉత్త చేతులతో వస్తారా? తోసినంత కట్నాలో కానుకలో ఉండి లేచిపోతూనే ఉంటారు. ఆగో అట్టొచ్చిన భక్తులు కట్నాలు వేసేందుకు జాతర మొత్తంలో ఏం తక్కువ 512 ఉండిలు పెట్టిరట అధికారులు. అంటే పోయిన పారి కంటే ఈ పారికి నెక్కునే పెట్టిరు అన్నట్టు. ఇక జాతర కార్యం ఓడిసిందంటే తర్వాత కార్యం ఏముంటదో ఎలికే కదా. ఇంకేముంది, ఇక ఉండిలల్లో పైసలు ఎన్ని పడ్డాయి, బంగారం ఎంత పడ్డది, ఎండి ఎంత పడ్డది అనేదంతా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి రెండొద్దులు నిమ్మలబడి ఉండిలను ఇగో ఇట్లా బండ్లకు ఎక్కిచ్చిర్రు. హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి పంపించిర్రు. అగ చూడోలి ఎన్నున్నాయో ఉండిలు, గది నిండా ఉండిలే ఉన్నట్టున్నాయి కదా. అట్ట ఒకటి కాదు రెండు కాదు 3-4 బండ్లలో ఎక్కించినట్టే ఉన్నారు ఉండిలను. గదిలున్న ఉండిలను బండ్లెక్కిచ్చి ఇట్ట తాళాలకు సీల్లేసారు. అట్ట పట్టకపోయినాక ఉండిలను ఈ నెల 23వ తారీఖుకేంచి అంటే బేస్తారంకేంచి లెక్క పెడతారట. అట్టకి ఉండిలల్లో పడ్డ డబ్బులన్నిటిని లెక్క పెట్టేందుకు ఏం తక్కువ 10 దినాలు పడుతుంది కావచ్చు అంటున్నారు అధికారులు. ఇంకో ముచ్చట ఏందంటే 512 ఉండిల నిండా పడ్డ పైకం అంతా పిక్కడం అయిందట. ఇగోలన్నా వచ్చి ఉండిల పైకం వేద్దామన్నా సోట్లేనంత గట్టిగా నిండింది అన్నట్టు. ఇక ఇప్పుడు గీ ముచ్చటకైనాక గట్టిగానే గిట్టుబాటు అయినా కావచ్చు అనుకుంటున్నారట భక్తులు. మరి చూడాలే ఉండిలల్లో పైకం ఎంత పడ్డది, బంగారం ఎంత పడ్డది, ఎండెంత పడ్డది అనేది. 12 మెట్ల కిన్నెరని భుజాన్ని వేసుకొని ఊరూరు తిరుక్కుంటా పాతపల్లె శుద్ధులను చెప్పేటోడు మన మొగలయ్య తాత. అట్లా తాత కష్టాన్ని యాది పెట్టుకొని దేశంలోనే పెద్ద అవార్డు పద్మశ్రీ అవార్డు ఇచ్చిర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. అది అట్లుంచుర్రు కానీ ఇప్పుడు మరి ఏం పని పడి పోయిండో ఏమో కానీ మన సర్కార్ వాళ్ళని కలిసి వస్తానని పోయి బట్టి సార్ను కలిసి ముచ్చట్లు పెట్టిండట. మరి ఏం మాట్లాడిండు ఏందో అరుచుకొని వద్దాం పారి.
పాత ఆనపకాయ బుర్రలను తెచ్చి మెట్ల కిన్నెల 12 మెట్ల కిన్నెల భుజాన పెట్టుకొని రాగాలు తీసేటి మొగిలయ్య తాతకు సెంట్రల్ సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ముచ్చట అందరికీ ఎలుకున్నదే కదా. ఇక అట్ట తాతకు అవార్డు వచ్చిందని అప్పట్లో సర్కారోళ్ళు సన్మానాలు కూడా చేసిర్రు. ఇక గా ముచ్చట అట్టుంటే గీ నడుమ తెలంగాణలో షెయి పార్టీలు అధికారంలోకి వచ్చినాక పద్మ అవార్డులు వచ్చిన వాళ్లకు నెల 25,000 దాకా పెన్షన్ ఇస్తామని చెప్పారు. గా పెన్షన్ నాకు కూడా 2 సార్లు అని అడిగేతందుకు మొగిలయ్య తాత ప్రగతి భవనంకు పోయి ఉప ముఖ్యమంత్రి బట్టి సార్లు కలిసిండు. అంతే నానే తాత, ఇంకేమన్నా పని మీద పోయినవా? సార్ కలుపుకోండి దరిద్రపు ముగ్గులయ్య అయిపోతుంది, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు పెద్ద పింఛన్ వస్తుంది సార్ చెప్పిండు, ముఖ్యమంత్రి సార్ చెప్పిండు, మన ఉప ముఖ్యమంత్రి సార్ కూడా చెప్పిండు అని చెప్పిండు. అందుకు వచ్చి కలిసిన నేను నా పిల్లగానికి నాకింత సాయం చేయాలి. అది ఇన్నరా? ఏం పని లేదు, గీ ఒక్క పని మీదనే పోయినా. నా కష్టానికి సెంట్రల్ సర్కారోళ్ళు అవార్డు ఇచ్చిర్రు, మీరు నెలకింత పెన్షన్ ఇచ్చి ఆసరా గారి అని ఏడుకున్నాడు. అయితేనే ఓ పాట కూడా వినిపించిండు బట్టి సార్కు. తాత గొంతెత్తి రాగం తీస్తుంటే బట్టి సారు తాత రాగానికి కట్టె సరుసుకపోయి అయితేనే నిలబడ్డాడు. తాత పాట బావుడు అయిపోగానే దగ్గరికి తీసుకొని, ఏం కాతి నువ్వు మాకు అందరికి యాదుకున్నావు, నీది నీకొస్తది, నువ్వేం చిన్నతనం కాకు అని బట్టి సారు అవునుకొని చెప్పిండట. ఇక అనగానే మరి మొగిలయ్య తాతకు ఏమనిపించిందో ఏమో, కంట నీరు తీసుకొని దుక్కటిల్లిండు. మరి చూడాలే తాత గోలినట్టు సర్కారోళ్ళు తాతకు ఎప్పటి సందిగా ఇత్తనన్న 25,000 పెన్షన్ ఇస్తారు అనేదిగా. పైసలున్నోళ్ళు ఏమన్నా చేస్తారు, వాళ్ళకేంది అని అనుకుంటుంటారు చాలా మంది. దానం చేసినా ధర్మం చేసినా ఉన్నోళ్ళు ఏమన్నా చేస్తారు అని అనుకుంటుంటారు. కానీ ఎంత ఉన్నా నలుగురికి పెట్టే గుణం అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇక అట్లనే పైసలు సంపాదించుట్ల ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకున్నట్లనే కాదు, సాయం చేసుట్ల కూడా అంబానీ ఇంటోళ్ళది పెద్ద మనసే. చూడుర్రి, మూగజీవాల కోసం అంబానీ తనయుడు ఎసొంటి ఎగిరం చేసిండో. మూగజీవాల మీద పాయరం కొద్దీ ఇప్పటిదాకా చాలా మంది చాలా తీర్లనే పనిచేసిర్రు. గాని ఇగో వాళ్ళందరికంటే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఇంకో అడుగు ముంగటికేసిండు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జామ్ నగర్ లా జంతువుల కొరకు 3,000 ఎకరాలల్లా ఓ పెద్ద అడవినే పెంచిర్రట అంబానీ కంపెనీ వాళ్ళు. దెబ్బలు దాకిన జంతువులను, పానం బాగలేని జీవాలను ఇక్కడ కాపాడతారట. ఈ 3,000 ఎకరాల అడవికి వంతరా అని పేరు పెట్టిర్రు. ఇప్పటికే 200 ఏనుగులు, వేల కొద్ది జంతువులను కాపాడిర్రట. మంచి బలం తిండి పెట్టి సాదుతున్నారట. అగ చూడుర్రి, జంతువుల కొరకు లోపల ఓ పెద్ద హోటలే నడిపిస్తుర్రు. మనుషుల గీట కమ్మని తీరు వంటలు వండిపెట్టినట్టు జంతువులకు వంటలు వండి పెడుతుర్రు. డాక్టర్లు, వంటలు వండేటోళ్ళు, పనోళ్ళు పెద్ద బలగమే ఉన్నది లోపట. మూగ జీవాల కొరకు గింత శ్రద్ధ చూపిస్తున్నారా అని అంత పరిశాన్ అవుతుర్రు. ఇప్పుడు జంతువులకు ఏ టైంలో ఎసొంటి తిండి పెట్టాలనో, ఏమేం తిండి పెట్టాలనో చెప్పనీకి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారట. ఆపరేషన్లు చేయనీకి అలగలగ్ డాక్టర్లు ఉన్నారట. మొత్తానికి అంబానోళ్ళ అడవిలో రాజా లెక్క బతుకుతున్నాయట జంతువులు. మరిగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రో, ఎట్లెట్లా చేసిర్రో గాని మూగ జీవాల మీద గట్టిగానే ప్రేమ చూపిస్తుర్రు. మూగ జీవాల మీద ప్రేమ చూపెట్టుడు, వాటిని చేరదీసుడు తల్లిని చూసి నేర్చుకున్నాడట అనంత్ అంబానీ. నోర్లేని జీవాలని కాపాడి సాదుకుంటే పుణ్యం వస్తది అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు, ఆస్తి అంతస్తే కాదు, మనసు కూడా మస్తు పెద్దదే అంబానీ వారసునిది అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన పబ్లిక్. చెప్తే ఈనరు, గిచ్చితే ఏడుస్తారు అన్నట్టే చేస్తుంటారు కొంతమంది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపొద్దు అని చెప్పినా ఈనరు. నో పార్కింగ్ జాగలల్లో బండ్లు ఆపుతుంటారు. రోడ్డు పక్క పొంటి ఇష్టం వచ్చినట్టు బండ్లు నిలబెడుతుంటారు. ఇగో అట్లా చేస్తున్నారనే ఆటో డ్రైవర్లకు ఓ ఊర్లే కొత్త రకం శిక్ష అమలు చేస్తుర్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. చూడుర్రి గదేందో. యూనిఫామ్ లేకుండా లింగుమని కోట్ ఒక్కటే తగిలించుకొని డ్యూటీ చేస్తుండు. ఎవల్లి కొత్త ట్రాఫిక్ పోలీసు అని అనుకుంటుర్రా? ఈయన ట్రాఫిక్ పోలీస్ కాదు, ఆటో డ్రైవరు. మరి ఆటో డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే ట్రాఫిక్ పోలీస్ ఏడికి పోయిండు అనే కదా మీ డౌట్. అసలు ముచ్చట్ల గోదాం పార్రి. మంది ఎవరన్నా ఎక్కుతారేమోనని ఆటోను రోడ్డు పక్క పొంటి ఆపుకున్నాడట. సరే బతుకుదెరువే గాని పట్నంలో బండ్లు ఏడబడితే ఆడ ఆపుడు తప్పు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి టైర్ కు తాళం వేసిర్రు. ఆటో కావాలంటే జేబుల
జేబులకించి 2500 అని అన్నారట. రోజంతా ఆటో తిప్పినా గన్ని పైసలు రావన్నాడట ఆటో డ్రైవరు. అందుకే గిట్లా ఫైన్ కు బదులు పెయికి కోటు తగిలిచ్చి ఎండల 4 గంటలు ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ వేసిర్రట. డెహ్రాడూన్ పట్నంలో ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ఇట్లనే రోడ్ల మీద డ్యూటీకి ఎక్కిస్తారట. మరిగ రూల్ విలువేంటిదో తెలవాలంటే గా రూల్ పాటించకపోతే ఏమైతుందో తెలవాలే అన్నట్లు చేస్తుర్రు ఇక్కడి పోలీసులు. 4 గంటలు ఎండల ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ చేసేటాళ్లకు చక్కెర వచ్చినంత పని అయిందట. అందుకే సప్పుడుగాక ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుర్రట గీ ఊరి జనం. ఏమైనా మంచి ఈగ్రమే చేసిర్రు కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.